గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుధ టాంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందుంటోంది. ఈనాటి గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత త్యాగశీలి పితామహుడికి జయమంగళం అన్న అంశం మీద చర్చించుకుంటున్నాం. ఇది మొదటి భాగం. ఇంకా 4 కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. కడు పేదరికంలో జన్మించి తల్లి రెక్కల కష్టంతో కుదురుకున్న పొట్టి శ్రీరాములు బొంబాయిలోని విక్టోరియా జూబిలీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో 4 ఏళ్లు ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం పొందిన అదృష్టవంతుడు. 3 పదుల వయసు రాకముందే భార్య పుత్రునితో పాటు పెద్దవారందరినీ కోల్పోయిన పొట్టి శ్రీరాములు మనస్సన్యాసి. దండి సత్యాగ్రహ సమయంలో గాంధీజీ ప్రభావంతో స్వాతంత్ర సమరంలో దూకి పలుమార్లు జైలుకెళ్లిన దేశభక్తుడు. స్వాతంత్ర సమరంలో పాల్గొంటూనే ఖాదీ ప్రచారం, హిందూ ముస్లిం ఐక్యత, రెల్లి కార్మికుల సమస్యలు, మద్యపాన నిర్మూలన, జైళ్ల సంస్కరణలు, విద్యార్థుల సమస్యల కోసం శ్రమించిన దయాళువనే చెప్పుకోవాలి. అంతకు మించి సేవా దినోత్సవ చట్టం రావడానికి 4 సార్లు దీక్షలు చేసిన పోరాటసి, మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన 5వ దీక్షను చేస్తూ 58వ రోజున ఆత్మార్పణ చేసుకున్న పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, బీహారు, గుజరాత్, మహారాష్ట్ర వంటి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. భారతదేశ చిత్రపటాన్ని పునర్లిఖించిన దార్శనిక సమైక్యవాది అని చెప్పుకోవచ్చు. అకళంక దేశ భక్తుడని కూడా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు. అదండి క్లుప్తంగా 1 నిమిషంలో ఆయన గురించి. అయితే ఆయన గురించి నిజంగా ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని నేను తీసుకురావడం నా అదృష్టంగా ఎందుకంటే మహానుభావుల మహత్కార్యాలను మననం చేసుకున్నప్పుడు, మరింత స్ఫూర్తిని పొందుతున్నప్పుడు మనలో చాలా మందికి పొట్టి శ్రీరాములు తెలుగువారికో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరజీవిగానే తెలుసు. ఆయన జీవిత నేపథ్యం ఏమిటి, 1952లో నిరాహార దీక్ష ప్రారంభించక ముందు వారి జీవిత గమనం ఏమిటి అని ఎంతో మందికి అవగాహన లేదు. అంటరానితనం నిర్మూలన కోసం, అట్టడుగు వర్గాల హక్కుల కోసం, హరిజనుల దేవాలయ ప్రవేశం కోసం ఎంతగానో కృషి చేసిన పొట్టి శ్రీరాములు జీవితం అపర కర్ణుడి గాథను పోలినది. అపర రామచంద్రునిగా గాంధీజీని భావించి ఆయన విధానాలను, విలువలను పాటించిన అపర లక్ష్మణుడైన పొట్టి శ్రీరాములు చరిత్రను ఇలా నెమరు వేసుకోవడం మన అదృష్టం అని నా అభిప్రాయం. మారిన పరిస్థితుల్లో మళ్ళీ పొట్టి శ్రీరాముల త్యాగాన్ని, గుండె దిటువును మనం తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఈ పొట్టి శ్రీరాములు గురించి ఇలా 4-5 కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించడం, అలాగనే నిర్వాహకుల అనుమతి లభించడం సంతోషంగా ఉంది. ముందు పొట్టి శ్రీరాములు పూర్వీకులు, వాళ్ళ నేపథ్యం గురించి తెలుసుకుందాం. ఇది వరకటి నెల్లూరు మండలం, ఇప్పుడు ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందిన పడమటిపల్లి గ్రామానికి చెందిన వారు పొట్టి శ్రీరాములు పూర్వీకులు. ఆర్యవైశ్యులు అనబడే కోమట్టు కులానికి చెందిన పొట్టి బసవయ్య, పొట్టి శ్రీరాములు ముత్తాతగారు. బసవయ్యకు నారాయణ, చెంచయ్య, వెంకటరామయ్య అనే 3 కుమారుల్లో పెద్దవాడైన నారాయణ మన పొట్టి శ్రీరాములకు తాత. నారాయణ, చెంచమ్మ దంపతులకు పొట్టి గురవయ్య అనే కుమారుడు. తర్వాత చెంచమ్మ, మహాలక్ష్మమ్మ, గురవమ్మ, సీతమ్మ అనే 4 కుమార్తెలు కలిగారు. పొట్టి గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు గురవమ్మ, నారాయణ, శ్రీరాములు, రంగయ్య అనే 4 సంతానం. ఇది పొట్టి శ్రీరాములు పితృవంశ వృక్షం కాగా, మాతృవంశ వృక్షం ప్రకారం పిచ్చయ్య, లక్ష్మమ్మ మాతామహులు. వారి ముందు తరం వారు నారాయణ శెట్టి, పేరమ్మ దంపతులు. ఈ సమాచారం అంతా డాక్టర్ బాదం శ్రీరాములు PhDకి చేసిన పరిశోధన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర 1992లో ప్రచురించిన సిద్ధాంత గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. శ్రీరాములు గారి తమ్ముడి నుంచి ఈ వంశవృక్ష వివరాలు కూడా సేకరించినట్టు డాక్టర్ బాదం శ్రీరాములు తన సిద్ధాంత గ్రంథంలో వివరించారు. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న జన్మించడం అనే తేదీకి విస్తృతమైన ప్రచారం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023లో కూడా జయంతి వర్ధంతులను అధికార కార్యక్రమాలుగా ప్రకటిస్తూ ఇదే తేదీని పేర్కొన్నది కనుక విషయాన్ని గుర్తిస్తూ కనబడుతున్న మరో 2 తేదీలను కూడా మనం గమనించాలి. 1973లో ప్రచురించిన కెవి నారాయణరావు ఆంగ్ల పరిశోధనా గ్రంథం ది ఎమర్జెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 405వ పేజీలో పొట్టి శ్రీరాములు పుట్టిన తేదీ 1901 మార్చి 10 అని పేర్కొన్నారు. అయితే పొట్టి శ్రీరాములు చదివిన మద్రాసు ఆది అప్పనాయకన్ వీధి ప్రోగ్రెసివ్ యూనియన్ సెకండరీ స్కూల్ రికార్డు ప్రకారం 1902 సెప్టెంబర్ 12వ తేదీన ఉంది. ఈ తేదీని పేర్కొంటూ బాదం శ్రీరాములు చెప్పిన విషయం ఏమిటంటే పొట్టి శ్రీరాములు తమ్ముడు ఆయుర్వేద వైద్యులు రంగయ్య గుప్త కూడా ఇదే తేదీని ఆబంధించారట. మరి మార్చి 16కు ఉన్న ఆధారాలు ఏమిటో తెలియదు. ఇంకొంచెం లోతుగా పరిశోధిస్తే కానీ అసలు విషయాలు బోధపడవు. పొట్టి శ్రీరాములు జీవితం త్యాగనిరతి, చిత్తశుద్ధి, పోరాటశీలం వంటివి ముఖ్యం కనుక ప్రస్తుతం చలామణిలో ఉన్నటువంటి 1901 మార్చి 16ను స్వీకరించి మనం ముందుకు వెళదాం. పొట్టి శ్రీరాములు జన్మించింది పూర్వీకుల నివాస స్థలమైన పడమటిపల్లి అని కొందరు వారసులు ఇప్పటికీ నమ్ముతున్నారు. అయితే రికార్డులో నమోదైన ప్రాంతం మద్రాసు నగరం. జార్జ్ టౌన్ లో ఉన్న అన్నాపిళ్ళై వీధిలోని 163 నెంబర్ గల అద్దె ఇంట్లో పొట్టి శ్రీరాములు జన్మించారని 1953 సెప్టెంబర్లో వెలువడిన పొట్టి శ్రీరాములు గారికి బాగా పరిచయం ఉన్న నెల్లూరు వాస్తవ్యులు విద్వాన్ ఏ సుబ్బరాయ గుప్తా రచించిన బలిదానం త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు పుస్తకంలో పేర్కొన్నారు. దీనినే బలపరిచారు పరిశోధన చేసినటువంటి డాక్టర్ బాదం శ్రీరాములు గారు కూడా. 1952 డిసెంబర్ 16న పొట్టి శ్రీరాములు అమరులైనప్పుడు అంతిమయాత్ర కూడా అదే వీధి గుండా జరిగిందని తెలుస్తోంది. అయితే భాషా ప్రయుక్తంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నో తెలుగు ప్రాంతాలు కోల్పోయాం. అందులో చాలా ప్రాంతాలతో పాటు పొట్టి శ్రీరాములు జన్మించినట్టు ధ్రువపడిన ఇంకా ఆయన ఆత్మార్పణ కూడా చేసిన మద్రాసు నగరాన్ని కూడా కోల్పోయామని చెప్పుకోవాలి. కనుక పొట్టి శ్రీరాములను గుర్తుంచుకొని స్ఫూర్తిని పొందడానికి ఒక మంచి స్మృతి మందిరం తెలుగువారికి అవసరమనేది ప్రముఖుల అభిప్రాయం. పొట్టి శ్రీరాములు పూర్వీకుల నివాస స్థలంతో పాటు కొందరు నమ్ముతున్నట్టు జన్మస్థలమైన పడమటిపల్లిలోని గృహాన్ని ఇటీవల గుర్తించి దాన్ని అభివృద్ధి చేయాలనే ప్రయత్నాలు జరగడం ముదావహం. గాంధీ మహాత్ముడి జన్మస్థలమైన పోర్బందర్లోని స్మృతి మందిరం వంటిది ఇక్కడ నిర్మాణం జరగాలని కూడా పలువురి అభిప్రాయం. ఇంకా మేనమామ పిల్లనిచ్చిన గునుపూడి నరసయ్య దంపతులు నివసించిన సమీప గ్రామం మారెలు కూడా ముఖ్యమైనదే. 1937లో నరసయ్య ఆరోగ్యం దెబ్బతిని మరణించిన సమయంలో వచ్చిన పొట్టి శ్రీరాములు సుమారు 7 నెలల పాటు అక్కడ ఉండి చర్ఖాల ఏర్పాటు, వైద్యశాల నిర్మాణం, మద్యపాన అలవాటు మాన్పించడం, బావి మరమ్మతు పనులు, గూఢాచారాల నిర్మూలన వంటి సంఘ సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే 1943లో గుడివాడలో జెండా ఎగురవేసినందుకు 6 నెలల పాటు బళ్ళారి జైల్లో నిర్బంధించబడి విడుదల చేసిన తర్వాత తమ్ముడు రంగయ్య గుప్త నివసించిన జువలదిని గ్రామంలో కొంతకాలం ఉండి కొన్ని చర్ఖాలు ఏర్పాటు చేసి వాటి రిపేరింగ్ కూడా చేసేవారు. అలాగే నెల్లూరులోని భంగి కాలనీలో కూడా నివాసమన్నారు కొంతకాలం. ఈ ప్రాంతాలలో ఉన్న ఆయన నివాస స్థలాలు, కార్యక్షేత్రాలను గుర్తించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖుల అభిప్రాయం. అలాగే ఎవరు ఎక్కడ ఎటువంటి స్ఫూర్తి చిహ్నం ఏర్పాటు చేసినా మంచిదే. దీనికి సంబంధించిన వివాదాల కన్నా ఎటువంటి స్ఫూర్తి అవసరమో అటువంటి చైతన్యం అందుకోవడం చాలా కీలకం అని తెలుస్తోంది. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. మనసుకు హాయిగొలిపే రాగాల సరాగాల సుస్వరాల జనరంజకమైన పాటల పూదోట అయిన గానసుధ మన టాంటెక్స్ రేడియో వినేయండి. మీ రావు గోపాలరావు. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత, త్యాగశీలి మరియు పితామహుడికి జయమంగళం అన్న అంశంపై మొదటి భాగంలో మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. పూర్వీకుల వివరాల తర్వాత బాల్యము, మద్రాసు జీవితం గురించి కొంత నెమరు వేసుకున్నాం. పొట్టి శ్రీరాములు పుట్టిన తేదీ, ప్రాంతం గురించి చెప్పుకున్నాం. మరి వారు పేరు గురించి కూడా ఓ మాట చెప్పుకోవాలి. ఆయన మనకు పొట్టి శ్రీరాములుగా పరిచయం. బొంబాయిలో ఆయన చదువుకున్న విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో అధ్యాపకులు ఆయన్ను పిఎస్ గుప్తా అని పిలిచేవారు. తమ్ముడు రంగయ్య గుప్తా కనుక
పొట్టి శ్రీరాములు గుప్తా అనేది పూర్తి పేరు. పొట్టి ఇంటి పేరు కాగా శ్రీరాములు గుప్తా అసలు పేరు. కానీ తెలుగువారి గుండెల్లో గుప్తా గుప్తంగా ఉండిపోయి వారి నాలుకలందు పొట్టి శ్రీరాములుగా మాత్రమే ప్రతిధ్వనిస్తోంది. తండ్రి గురవయ్య, తల్లి మహాలక్ష్మమ్మ వంశపారంపర్యంగా వచ్చే వ్యాపారం చేస్తూ జీవనం గడిపేవారు. గురవయ్య పెద్ద కుమారుడు, ఏకైక కుమారుడు. తోబుట్టువులు మిగతా నలుగురు చెల్లెళ్ళు. గురవయ్య పెద్దగా విద్యావంతుడు కాదు, కానీ నిజాయితీపరుడైన సద్వర్తనుడు. తల్లి మహాలక్ష్మమ్మ దైవభక్తి మెండుగా ఉన్న ఆచార పరాయణురాలు. అయితే గురవయ్య కుటుంబ సమస్యలను పెద్దగా పట్టించుకునేవారు కాదని అంటారు. దాంతో మహాలక్ష్మమ్మ మీద కుటుంబ భారం ఎక్కువ పడేది. 1876లో తాత కరువు రావడంతో చాలా కుటుంబాలు చితికిపోయాయి. అలా బాగా దెబ్బతిన్న వారిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులు కూడా ఉన్నారు. దాంతో ఈ కుటుంబం మద్రాసు వలస వెళ్ళింది. అయితే సుబ్బరాయ గుప్త ప్రకారం ఆ కుటుంబం మొదట మద్రాసుకు ముందు 10 మైళ్ళ దూరంలో ఉండే న్యాయపాళెం వెళ్లి అక్కడి నుంచి మద్రాసు కొంతకాలం తర్వాత వెళ్లారు. ఆ మద్రాసులో మన కథానాయకుడు శ్రీరాములు, ఆయన తమ్ముడు రంగయ్య గుప్తా జన్మించారు. శ్రీరాములు అక్క గురమ్మ నారాయణ మద్రాసుకు రాకముందే పుట్టారని భావించాలి. మద్రాసు నగరానికి వచ్చారు, కానీ అక్కడ జీవితం అంతా సౌఖ్యంగా లేదు. గురవయ్య ఇంటి సమస్యలు పట్టించుకునేవారు కాదని తెలుస్తోంది. అయితే కర్తవ్య నిర్వహణ, దృఢ నిశ్చయం, పట్టుదల గల తల్లి మహాలక్ష్మమ్మ కొంతకాలం ఒడ్లు దంచింది, మరికొంతకాలం ఇండ్లలో చాకరీ చేసింది. ఒక రకంగా ఆ దంపతులు ఆశా నిరాశల మేలు కలయిక. సున్నితమైన మనసు గల శ్రీరాములకు తల్లి మహాలక్ష్మమ్మ ఓ స్ఫూర్తికేతనం. శ్రీరాముల మీద తల్లి ప్రభావం చాలా ఉంది. ఆ తల్లి లక్షణాలే శ్రీరాములను మహానాయకుడిగా చేశాయి. వయోభారం, అనారోగ్యం కారణాలతో గురవయ్య 1908లో కనుమూయడంతో మొత్తం కుటుంబ భారం మహాలక్ష్మి మీదనే పడింది. ఈ విఘాతం తర్వాత ఆ కుటుంబం అన్నాపెళ్ళై వీధి నుంచి ఆచారపు వీధిలోని 99వ నెంబర్ ఇంటికి మారిపోయింది. అక్కడ కందులు కొని వాటిని విసురాయితో పగలగొట్టి ఆ ఆదాయంతో జీవితాన్ని సాగించింది. కందిపప్పు ధరలు మారినా, వ్యాపారంలో చాలా మంది వ్యాపారులు నష్టపోయినా మహాలక్ష్మమ్మ కష్టాల మధ్య కుటుంబాన్ని పోషించింది. అయితే క్రమంగా ఈ వ్యాపారం పుంజుకుంది. కుమారులు తల్లికి పద్దులు రాసి వ్యాపారంలో సాయం చేసేవారు. అయితే ఆ తృప్తి ఎక్కువ కాలం నిలవలేదు. 1917లో పెద్ద కుమారుడు నారాయణను మహాలక్ష్మమ్మ కోల్పోయింది. అప్పటికి ఆయన వ్యాపారంలో తోడుగా ఉన్నారు. పెద్ద కుమారుడు కనుమూయడంతో పాటు కోడలు చెంచమ్మ బాధ్యత కూడా మహాలక్ష్మమ్మ మీదే పడింది. దీనికి తోడు నలుగురి సంతానంలో ఏకైక కుమార్తె శ్రీరాములు అక్క గురమ్మ కూడా మరణించింది. అప్పటికి ఆమెకు 18 నెలల కుమారుడు. ఈ పిల్లవాడి బాధ్యత కూడా మహాలక్ష్మమ్మ మీద పడింది. ఈ కుర్రవాడే తర్వాత కాలంలో శ్రీరాములకు చేదోడుగా ఉంటూ చివరి వరకు తోడుగా ఉన్న స్వాతంత్ర సమరయోధులు ఎన్ఆర్ గుప్తా, అంటే నరసింహ గుప్తని. ఆయన తండ్రి పేరు వేలంపల్లి పెద్దరోసయ్య. ఎన్ఆర్ గుప్తలోని ఆర్ అనే అక్షరం రోసేను ఉందని మనం భావించాలి. మద్రాసులోని గోవిందప్ప నాయక వీధిలోని ఉండే బంగ్లావల్లి కూటం అనే వీధి బడిలో శ్రీరాములు 8వ ఏట విద్యాభ్యాసం మొదలైంది. అతనికి అక్షరాభ్యాసం చేయించిన గురువు నారాయణయ్య. తల్లి తర్వాత శ్రీరాముల మీద ప్రభావం కలిగించిన వ్యక్తి ఇతనే. భయభక్తులతో పిల్లలను బుద్ధిమంతులు చేసే నారాయణయ్య శిష్యరికంలో శ్రీరాములు పెద్ద బాలశిక్ష, సుమతి, కృష్ణ, దాశరథి, నారాయణ శతకాలు, అమరకోశం, బాలరామాయణం సంబంధించిన పద్యాలు, శ్లోకాలు నేర్చుకున్నారు. ఇక్కడ చదువుకున్న 2 ఏళ్లలో నారాయణయ్య కారణంగా శ్రీరాములు నైతిక వర్తన పెరిగింది. విద్యాబుద్ధులు కలిగాయి. పురాణ గాథలు, భారత భాగవత రామాయణ కథలు బోధించినప్పుడు శ్రీరాములు ఎంతో శ్రద్ధ చూపేవారు. అతనికి లక్ష్మణుని సోదర భక్తి, కర్ణుని త్యాగనిరతి ఎంతో ఆకట్టుకున్నాయి. అవే తర్వాత కాలంలో ఆయన జీవితాన్ని నడిపాయి. గాంధీజీ అనుయాయులుగా శ్రీరాములో లక్ష్మణ్ మించిన సోదరభావం కనపడుతోంది. తెలుగు రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేయడంలో శ్రీరాములలో కరుణి మించిన త్యాగం కనబడుతుంది. తన 10వ ఏట శ్రీరాములు ఆదెప్పనాయక వీధిలోని ప్రోగ్రెసివ్ యూనియన్ సెకండరీ స్కూల్లో చేరారు. ఆర్థిక సమస్యల వల్ల శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారి హాస్టల్లో ఉచిత భోజనం పొందేవారని శ్రీరాములు తమ్ముడు రంగయ్య గుప్తా తర్వాత కాలంలో చెప్పారు. సెకండ్ ఫారం దాకా ఈ స్కూల్లో చదివిన శ్రీరాములకు గోవిందరాజులు, బలరాం అనే ఇద్దరు మాత్రం ప్రాణమిత్రులుగా ఉండేవారు. తర్వాత మింట్ స్ట్రీట్లోని హిందూ థియలాజికల్ హై స్కూల్లో చేరి అక్కడ 3 సంవత్సరాలు చదివారు. ఈ స్కూల్లో గొల్లపూడి రాధాకృష్ణయ్య, టి పట్టాభిరామ గుప్తా కొత్త మిత్రులయ్యారు. శ్రీరాములు చదువు కుదురుకుంది. చరిత్ర, గణితంలో ఆసక్తి ఉండేది, కానీ
ఆంగ్లంతో ఇబ్బంది పడేవారు. ఆ స్కూలులో చదివే కాలంలో ఉపాధ్యాయుడు ఎంవి దొరైస్వామితో సాన్నిహిత్యం పెరిగింది. ఆయన నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీరాముల్లో అభిరుచిని పెంపొందించాయి. పాఠశాల స్థాయిలో షేక్స్పియర్ క్లబ్ నిర్వహించే నాటకాలలో చిన్న చిన్న పాత్రలను శ్రీరాములు వేసేవారు. అలాగే వ్యక్తిత్వపు పోటీల్లో బిలియర్డ్స్, క్యారమ్స్ వంటి ఆటలలో చురుకుగా ఉండేవారు. శ్రీరాములను నారాయణయ్య తర్వాత ఉపాధ్యాయుడిగా ప్రభావం కలిగించిన వ్యక్తిగా ఎంవి దొరైస్వామిని మనం పేర్కోవాలి. అదండి బాల్యం, మద్రాసు జీవితం. తర్వాత బొంబాయిలో చదువు, వివాహం గురించి కూడా మనం తెలుసుకుందాం. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. గానసుధా 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 మన టాంటెక్స్ రేడియో వినండి, చాలా బాగుంటుంది. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు, భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత, త్యాగశీలి, పితామహుడికి జయమంగళం అన్న అంశం మీద చర్చించుకుంటున్నాం. ఇది మొదటి భాగం, ఇంకా 4 భాగాలుంటాయి. అయితే బొంబాయిలో చదువు, వివాహం గురించి మనం కొంచెం తెలుసుకున్నాం. పొట్టి శ్రీరాములు 5th ఫారం పరీక్షల్లో తప్పారు. పేదరికం, తండ్రి మరణంతో పాటు అక్క కనుమూయడంతో శ్రీరాములు బాల్యం విషాద భరితమే. కారణం ఏమైనా పరీక్ష పోయింది. చదువు ముందుకు పోయే వీలు కనపడలేదు. అయితే పెద్ద తరుణోపాయం ఒకటి తారసపడింది. బొంబాయిలోని విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో 5th ఫారం తప్పిన వారిని కూడా కుంటున్నారని తెలిసింది. మద్రాసు నుంచి బొంబాయి పంపి చదివించడం అప్పటికి ఆ కుటుంబానికి కష్టమైన పనే. అయితే తల్లి మహాలక్ష్మమ్మకు చదువు విలువ తెలుసు. కష్టాలు కూర్చి కుమారుని చదువు కొనసాగించడానికి సిద్ధపడింది. జాగ్రత్తలు చెప్పి బొంబాయికి పంపింది తల్లి. విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో టీబీబీఎన్ గుప్తా అనే విద్యార్థి సాయం చేశారు. ఫలితంగా 4 సంవత్సరాల శానిటరీ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులో శ్రీరాములు చేరారు. తల్లి పంపే ధనం సరిపోలేదు కనుక మద్రాసు నుంచి శ్రీ కనికా దేవస్థానం చారిటీస్, పప్పిశెట్టి రాఘవయ్య చారిటీస్, అతీందుల చెట్టి చారిటీస్ మొదలైన ధార్మిక సంస్థల సహాయాన్ని శ్రీరాములు పొందేవారు. హాస్టల్లో విఎం పట్టాభిరామ గుప్తా, కంచర్ల కనకరాజు, కె గోవిందరాజులు, డి బలరాం అనే మిత్రులతో ఉండేవారు. బొంబాయిలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ను 1887లో ప్రారంభించారు. 1997లో ఈ సంస్థ పేరు ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి గౌరవ సూచకంగా వీరమాత జిజియాబాయి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అంటే విజేటిఐగా మార్చారన్నమాట. దక్షిణ బొంబాయిలోని ఈ ప్రఖ్యాత సంస్థ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం ఈ సంస్థ ఇంజనీరింగ్ విద్య, శిక్షణలో చాలా సేవలందించింది. అంతేకాదు పారిశ్రామిక ప్రగతికి ఎంతో దోహదపడింది. ఐఐటీలు, రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలు అంటే ఎన్ఐటీస్ అన్నమాట రాకముందు ఈ సంస్థ అందించిన సేవ గణనీయమైంది. తర్వాత కాలంలో ఇటువంటి ఎన్నో సంస్థలు రావడానికి కూడా ఈ సంస్థ దోహదపడిందంటే ఆశ్చర్యం లేదు. అటువంటి పెద్ద సంస్థలో 1924లో 4 ఏళ్లు శానిటరీ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు శ్రీరాములు పూర్తి చేశారు. డిప్లొమా చదివే కాలంలో కనింగ్హామ్ అనే అధ్యాపకుడు పొట్టి శ్రీరాములకు సన్నిహితంగా మారి ప్రోత్సహించేవారు. ఆ రోజుల్లో శ్రీరాములు పంచికట్టి, పొడుగు చేతుల చొక్కా మీద కోటు, నెక్టై ధరించేవారిని బొమ్మకంటి శ్రీనివాసులు రాశారు. బొంబాయిలో పొట్టి శ్రీరాములు చదువుకున్న కాలంలో జరిగిన 2 విషయాలు చాలా ముఖ్యమైనవి. అవి ఒకటి గాంధీజీ ప్రభావం కాగా, రెండవది తన వివాహం. పొట్టి శ్రీరాములు 1920లో బొంబాయిలో 4 ఏళ్లు ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులో చేరగానే గాంధీజీ ప్రభావం పడింది. అప్పటికి బొంబాయి సంస్థానంలో ఉత్తర ప్రాంతంలో గుజరాతీ భాష, దక్షిణాన మరాఠీ ప్రధానంగా ప్రజలు మాట్లాడేవారు. గాంధీజీ భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత స్వాతంత్రోద్యమం బాగా రాజుకుంటున్న రోజులవి. 1919 సెప్టెంబర్, అక్టోబర్లో గాంధీజీ నవజీవన్ గుజరాతీ పత్రిక, యంగ్ ఇండియా ఆంగ్ల పత్రికలను ప్రారంభించారు. స్వాతంత్రోద్యమ కాలంలో విదేశీ వస్త్ర బహిష్కరణ, సహాయ నిరాకరణ వంటి ఉద్యమాలు ఉవ్వెత్తున ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. గాంధీజీ సిద్ధాంతాలు, అహింసా సూత్రాలు శ్రీరాములను బాగా ఆకర్షించాయి. ముఖ్యంగా యంగ్ ఇండియాలోని ఒక వ్యాసం, నవజీవన్లోని మరో వ్యాసం తీవ్ర ప్రభావాన్ని కలిగించాయి. వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆ 2 పత్రికలను శ్రీరాములు తప్పకుండా చదివేవారు అని తెలుస్తోంది. అంటే గుజరాతీ భాషను శ్రీరాములు చాలా త్వరగా నేర్చుకుని ఉండాలి. నిజానికి చాలా మంది యువకులు లాగానే శ్రీరాములు కూడా స్వాతంత్ర సమరంలో దూకి ఉండాల్సింది.
చదువును బహిష్కరిస్తూ. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి, తల్లి కష్టాలు, ఆమె కోరిక నిత్యం వెంటాడేవి కనుక నియంత్రించుకొని చదువు మీద దృష్టి నిలిపేవారని భావించాలి. బొంబాయిలో ఇంజనీరింగ్ డిప్లొమా చదువు చివరి సంవత్సరంలో శ్రీరాములకు వివాహమైంది. మేనమామ గునుపుడి నరసయ్య చెట్టి కుమార్తె సుబ్బమ్మతో జరిగింది. శ్రీరాముల తల్లి మహాలక్ష్మమ్మకు గురువాలయ్య, నరసయ్య, సుబ్బయ్య అనే ముగ్గురు అన్నలు, వెంకటలక్ష్మమ్మ, నరసమ్మ అనే ఇద్దరు అక్కయ్యలు ఉండేవారు. మహాలక్ష్మమ్మ అందరికన్నా చిన్నది. నరసయ్య ఆమెకు రెండో అన్నయ్య. నేటి ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతంలో ఉండే మారెళ్లకు పడమటిపల్లి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సీతమ్మ పెద్దగా చదువుకోలేదు. నల్లగా బక్కపలుచుగా ఉండేవారు. తల్లి కోరిక మేర పొట్టి శ్రీరాములు ఆర్థికంగా చితికిపోయిన మేనమామను ఆదుకోవాలని వివాహం చేసుకున్నారు. ఎటువంటి కట్నం తీసుకోలేదు. బంధుమిత్రులు ఎలాంటి కానుకలు ఇవ్వకూడదనే షరతు విధించారు. పెండ్లి ఖర్చులు కింద మద్రాసులోని కలవల కన్నయ్య చెట్టి చారిటీస్ వారు ఇచ్చే పైకాన్ని కూడా తిరస్కరించారు మన శ్రీరాములు. అతి నిరాడంబరంగా ఆ వివాహం జరిగిపోయింది. 1924లో శానిటరీ ఇంజనీరింగ్ లో శ్రీరాములు డిప్లొమా సాధించి బొంబాయి నుంచి మద్రాసుకు తిరిగి వచ్చారు. ఉద్యోగం చూసుకుని తల్లికి సాయపడాలని ఆయన తలంచారు. అదండి చదువు, వివాహం, మద్రాసుకు తిరిగి రావడం. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. హాయ్ అండి, నేనండి మీ ప్రకాష్ రాజుని. గానసుధ మన టాంటెక్స్ రేడియో వినండి, బాగుంటుంది. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత, త్యాగశీలి, పితామహుడికి జయమంగళం అన్న అంశం మీద చర్చ జరుగుతోంది. మొదటి భాగంలో ఇంకా 4 భాగాలు ఉంటాయి. రైల్వేలో ఇంజనీర్గా ఉద్యోగం, దాని గురించి కూడా తెలుసుకుందాం. బొంబాయి తిరిగి వెళ్లాలని ఎప్పుడూ శ్రీరాములు తలంచలేదు. చదువు పూర్తి కాగానే మద్రాసుకు మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం కోసం ప్రయత్నించారు. తనకు తెలిసిన మున్సిపల్ ఉద్యోగి ఒకరిని సాయం చేయమని కోరారు. ఆయన నెలకు 45 రూపాయల జీతంతో ఒక ఉద్యోగం చూపించారు. కానీ నచ్చలేదు. ఎందుకంటే తన చదువుకు తగినది కాదు కనుక తిరస్కరించి బొంబాయిలో ప్రయత్నించాలని భావించి అక్కడికి పయనం కట్టారు. అక్కడ మిత్రుడు గోవిందరాజులు ఇంట్లో బస చేస్తూ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టారు శ్రీరాములు. ఎన్నో నెలలు వేచి చూడకుండానే గ్రేట్ ఇండియా పెనిన్సులర్ రైల్వేలో అసిస్టెంట్ ప్లంబర్గా ఉద్యోగం లభించింది. అది రైల్వే కొళాయి గొట్టాలు బాగు చేసే పని. నెలకు కరువు భత్యంతో కలిపి 130 రూపాయలు. బొంబాయి, కళ్యాణి రైల్వే స్టేషన్ల మధ్య పొట్టి శ్రీరాములు ఉద్యోగ విధులు నిర్వహించేవారు. పరేల్లోని ఆర్కే బిల్డింగ్ ఆయన ఉద్యోగం కేంద్రంగా ఉండేది. పొట్టి శ్రీరాములు చాలా నిజాయితీగా, అవినీతికి లొంగకుండా ఉద్యోగం చేసేవారు. ఆయన సహ ఉద్యోగులతో చాలా విషయాలు చర్చిస్తూ ఆసక్తిగా మాట్లాడేవారు. అయితే అవినీతిపరుడైన తన పై అధికారి సస్సున్కు శ్రీరాములు నిజాయితీ ప్రవర్తన ఇబ్బందిగా మారింది కనుక మరో రకమైన ఇబ్బందులు మీద పడేవి. అయినా పొట్టి శ్రీరాములు తన రుజువర్తన మార్చుకోకుండా ఉద్యోగంలో కూడా పోరాటం ప్రారంభించారు. ఆయన కుటుంబ జీవితం హాయిగా సాగలేదు. భార్యను ప్రాణప్రదంగా అభిమానించి ఇష్టపడ్డారు. కానీ బొంబాయి వాతావరణం, భార్య సీతమ్మకు, సుబ్బమ్మ, సీతమ్మ అనే 2 పేర్లు ఉన్నాయండి, భార్య సీతమ్మకు పడలేదు. విరేచనాలతో ఆమె తరచూ బాధపడేది. దానితో పొట్టి శ్రీరాములకు గృహ సంబంధమైన, భార్య ఆరోగ్య సంబంధమైన పనులు కూడా ఒక్కసారిగా మీద పడేవి. పైపెచ్చు ఆమెకు ఇంగ్లీష్ మందులు పడేవి కాదు. అందువల్ల ఆమెకు అనేక రకాల కషాయాలు కాచి ఇచ్చేవారు. విసుగు లేకుండా సేవ చేసేవారు. అటువైపు మద్రాసులో తల్లిని వృద్ధాప్యంలో ఆదుకోవాలని ఆశ. తమ్ముడు రంగయ్య గుప్తా డాక్టర్ కోర్సు చదువుతున్నారు. మేనలుడు నరసింహగుప్త కూడా పెద్దవాడవుతున్నాడు కనుక తన జీవితంలో 80 రూపాయలు ఉంచుకొని మిగతా పైకం తల్లికి పంపేవారు శ్రీరాములు. తల్లి మహాలక్ష్మమ్మ వృద్ధాప్యంతో తరచూ ఇబ్బంది పడేది. మందులు పనిచేసేవి కావు. తర్వాత ఆమెకు ఉదరకోశ వ్యాధి ప్రకోపించి చివరికి 1928లో ఆమె కనుమూసింది. ఇది శ్రీరాములకు తీరని విఘాతం. తల్లితో సాన్నిహిత్యం ఎక్కువ. తండ్రి చిన్నతనంలో పోవడంతో తల్లి సర్వస్వం అయ్యింది కూడా. మహాలక్ష్మమ్మ మరణంతో పప్పుధాన్యం వ్యాపారం వదిన చెంచమ్మపై పడింది. కానీ ఆమెకు ఆ సామర్థ్యం లేదని గుర్తించిన శ్రీరాములు ఆ వ్యాపారాన్ని మూసివేయాలని ప్రతిపాదించారు. అది చెంచమ్మకు ఇష్టం లేకపోయినా ఆపివేసి బాకీలన్నీ తానే తీర్చుతానని మీద వేసుకున్నారు. తనకు మరింత కష్టమైన వాటిని తీర్చి ముందుకు సాగారు. తమ్ముడి చదువు బాధ్యత కూడా మీద పడింది. మరోవైపు భార్య ఆరోగ్యం రోజురోజుకు జటిలమైంది. తొలుత మలేరియాని వైద్యం ప్రారంభించారు. అంతలో తొలి సంతానంగా కుమారుడు జన్మించాడు. పిమ్మట ఆమెకు క్షయవ్యాధి కూడా ఉందని
నిర్ధారణ అయ్యింది. 5 రోజులు మాత్రమే జీవించి ఆ మగ శిశువు మరణించారు. పాపం. దీంతో సీతమ్మ ఆరోగ్యం మరింత దెబ్బతినింది. పుట్టింటికి తీసుకెళ్లమని సీతమ్మ భర్తను కోరింది. మద్రాసులో దిగి ఆసుపత్రిలో పరీక్షిస్తే ఆమె ఊపిరితిత్తులు బాగా చెడిపోయాయని తెలిసింది. బ్రతకడం కష్టమని డాక్టర్ చెప్పారు. దాంతో శ్రీరాములు హుటాహుటిన ఆమె స్వస్థలమైన మారెళ్లకు తీసుకువెళ్లారు. అక్కడే 1929లో సీతమ్మ శ్రీరాములను ఏకాకిని చేస్తూ కనుమూసింది. ఇలా స్వల్పకాలంలో తల్లిని, కుమారుణ్ణి, భార్యను శ్రీరాములు కోల్పోయారు. ఇంకోవైపు ఉద్యోగంలో నిత్యం పోరాటం. పై అధికారి ససూన్ అంటే తొలుత ఉద్యోగం ఇచ్చిన వ్యక్తిగా గౌరవించేవారు శ్రీరాములు. అయితే అవినీతి, దర్పం భరించిన నలవికాని స్థితిలో ఉండేవి. దీంతో శ్రీరాములు ఉద్యోగంలో తను కొనసాగడమా లేదా వైదొలగడమా అనే నిత్య సందేహం పీడించేది. అటువైపు స్వాతంత్రోద్యమంతో దేశం అట్టుడికిపోతోంది. దాదాపు 10 ఏళ్లు మనసుకు కళ్ళెం వేసుకుని శ్రీరాములు చదువు, కుటుంబం, ఉద్యోగం పట్ల దృష్టి పెట్టారు. అయితే మారిన పరిస్థితుల్లో ఉద్యోగ త్యాగం చాలా అవసరమనిపించింది. చివరికి త్యాగమే స్వార్థాన్ని జయించిందని మనం తెలుసుకోక తప్పటం లేదు. అదండి ఆయన కష్టాలు, కన్నీళ్లు, కఠోర శ్రమ మనకు తెలుస్తోంది. అయితే గాంధీజీతో ఆశ్రమ జీవితం ఎలా ఉందో కూడా మనం తెలుసుకున్నాం. 1930 ఏప్రిల్ 1వ తేదీన పొట్టి శ్రీరాములు జీవితంలో కీలకమైన తేదీ. ఆ రోజున సూరత్ నగరంలో దండియాత్రలో భాగంగా గాంధీజీ ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి సుగుణాలను మాత్రమే ఎంపిక చేసుకున్నట్లు కనబడే పొట్టి శ్రీరాములు ఆనాటి నుంచి గాంధీజీని తన జీవిత మార్గదర్శిగా స్వీకరించి ముందుకు సాగారు. జీవిత సర్వస్వాన్ని మానవ సేవలో గడపాలని శ్రీరాములు నిర్ణయించుకున్నారు. నిర్ణయం తీసుకుని బొంబాయి తిరిగి వచ్చిన శ్రీరాములు తన మిత్రులను కలిసి వివరించారు. డాక్టర్ ఎస్ఎస్ రావు, ఏకే రావు, ఈఎల్ నరసింహం, డి బలరాం, కె గోవిందరాజులు, జీవి శెట్టి మొదలైన ఆప్తమిత్రులు తొందరపడి ఉజ్వల భవిష్యత్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని వదలవద్దని కోరారు. అయితే శ్రీరాములు నిర్ణయం సూరత్లోనే తీసుకున్నారు. దాన్ని గాంధీజీ కూడా ఆమోదించారు. నిజానికి ఆ కాలంలో అటువంటి చదువు చదివిన శ్రీరాములు తృణప్రాయంగా విలువైన ఉద్యోగాన్ని త్యజించడం చిన్న విషయం కాదు. ఉద్యోగ విరమణ విషయం ముందుగా తెలిపితే లభించే ప్రావిడెంట్ ఫండ్ సదుపాయం గురించి కూడా ఆయన పట్టించుకోలేదు. కాలహరణం కార్యదీక్షకు భంగమని శ్రీరాములు అభిప్రాయం. ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి తాళాలు మిత్రుడు ఏకేరావుకు ఇచ్చారు. తన వస్తువులు పేదలకు పంచమని ఆఫీసు నుండి 700 రూపాయలు లభించాయి. ఆ పైకంతో శ్రీరాములు 1930 ఏప్రిల్ 16న సబర్మతి ఆశ్రమం బయలుదేరారు. సబర్మతి ఆశ్రమం జీవితం పొట్టి శ్రీరాములో ఉన్న నిగూఢమైన కొన్ని గొప్ప భావాలను తట్టి లేపడమే కాదు, గొప్ప ఊతం కూడా ఇచ్చాయి. సత్యం, అహింస, బ్రహ్మచర్యం, స్వాధ్యతం లేకుండటం, ఇంద్రియ నిగ్రహం, దొంగిలించకుండా ఉండడం, నిర్భయత్వం, అస్పృశ్యత నిర్మూలన, స్వయం కృషితో జీవనం, సర్వమత సమానత్వం, స్వదేశీ వస్తువులనే వాడడం అనే గాంధీజీ ఏకాదశ 11 సూత్రాలతో నడిచే ఆశ్రమ జీవితం పొట్టి శ్రీరాములను సమూలంగా మార్చేసింది. గాంధీజీ ఉపదేశాలను జీవన సత్యాలుగా పాటించారు పొట్టి శ్రీరాములు. ఈ లక్షణాలను శ్రీరాములు మారెళ్లలో భార్య సీతమ్మ తండ్రి మరణించినప్పుడు గాని, లేదా జీవిత చరమాంకంలో ఎటువంటి విమర్శలు ఎదురైనా చలించక, చిరునవ్వు వదలక ప్రశాంతంగా ఉండటంలో గాని మనం గమనించవచ్చు. గాంధీజీ 11 నియమాలు పాటించడానికి సబర్మతి ఆశ్రమ వాసిగా పొట్టి శ్రీరాములు ఎన్నో రకాలుగా కృషి చేశారు. అక్కడ దినచర్య తెల్లవారుజామున 4 గంటలకు మొదలై రాత్రి 9 గంటలకు ముగిసేది. అది నిద్రలేవడంతో మొదలై సామూహిక ప్రార్థన, వ్యాయామం, స్నానం, అల్పాహారం, పారిశుద్ధ్య కార్యక్రమం, మధ్యాహ్న భోజనం, విశ్రాంతి, సాయంత్ర భోజనం, విశ్రాంతి, సామూహిక ప్రార్థన, వినోదం, విశ్రాంతి, నిద్ర, ఇలా ఉండేవండి. నిజంగా ఇవన్నీ కూడా చూస్తే నాకు నేను చదివిన గురుకులం గుర్తొస్తోంది. దీనికి అనుగుణంగా నూలు వడకడానికి సంబంధించిన పనులు, వ్యవసాయం, పాల ఉత్పత్తి, చర్మ పరిశ్రమ, పుస్తక పఠనం, ఖాదీ పాఠశాల మొదలైన కార్యకలాపాలు కూడా ఉండేవి. శ్రీరాములు వడ్రంగం పనులు, గో సంరక్షణ, పశు చర్మాలు శుభ్రపరచడం, పాదరక్షల తయారీలో ఆరితేరారు. ఇవే కాకుండా అదనంగా వీధులు ఊడ్చడం, వీధి దీపాలు నూనెతో వెలిగించడం, రాత్రివేళ ఆశ్రమాన్ని కాపలా కాయడం, వంట చేయడం, పాత్రలు కడగడం, నీళ్లు తోడడం, ఆశ్రమానికి సరుకులు కొనుక్కొని రావడం, ఆశ్రమ జమా ఖర్చులు చూడడం మొదలైన పనులు కూడా శ్రీరాములు చేసేవారు. వీటిని ఎంతగా తన రక్తంలో ఇంకింప చేసుకున్నారో తెలుసా? ఆంధ్ర రాష్ట్రం కోసం
ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ముందు కాలంలో నెల్లూరులో ఉన్న రోజుల్లో కూడా పొట్టి శ్రీరాములు బాకీ వాళ్ళతో కలిసి వారి ఇళ్లలోనే నివసించేవారు. పొట్టి శ్రీరాములు ఆశ్రమంలో గ్రంథాలయాన్ని నిర్వహించేవారు. ఆశ్రమ వాసులు నెలసరి భత్యం ముందుగానే ఖర్చులకు అడ్వాన్స్ అడిగితే శ్రీరాములు తిరస్కరించేవారు. అంతకు మించి వృధా ఖర్చులు వలదని హితబోధ చేసేవారు. తనకు ఆశ్రమంలో నెలకు లభించే 12 రూపాయలలో ఎక్కువ భాగం మిగిలిపోతే ఆశ్రమానికే తిరిగి ఇచ్చేసేవారు. ముందుకు పనికి వస్తాయి ఉంచుకోమని ఇచ్చిన సలహాను తాను ఖాతరు చేసేవారు కాదు. పొట్టి శ్రీరాములు ఆశ్రమ జీవితం గురించి 2 సంఘటనలు చాలా కీలకమైనవి. మొదటిది ఆయన బుద్ధి నైశిత్యాన్ని వివరిస్తే, రెండవది ఆయన గుండె దిటవు స్థాయిని తేటతలం చేస్తుంది. పొట్టి శ్రీరాములు ఆయన మేనల్లుడు ఎన్ఆర్ గుప్తా నివసించే గది వద్ద 2.5 అడుగుల నాగుపాము తిరుగుతూ కనిపించింది. దాన్ని చూసిన ఆశ్రమంలో కొత్తగా చేరిన ఒక బాలుడు రాళ్లతో కొట్టగా ఆ పాము 2 ముక్కలైంది. పడగ ఉన్న పాము ముందు భాగం విలువలా కొట్టుకోవడం శ్రీరాములు గమనించారు. తన మేనల్లుడు ఎన్ఆర్ గుప్తతో శ్రీరాములు దాన్ని చంపించారు. దాన్ని గమనించిన ఆశ్రమవాసులు కొందరు పొట్టి శ్రీరాములు హింసను ప్రేరేపించారని గాంధీజీకి ఫిర్యాదు చేశారు. సామూహిక ప్రార్థనా సమయంలో గాంధీజీ దాని గురించి శ్రీరాములను వివరణ కోరారు. దానికి పొట్టి శ్రీరాములు అహింసా సిద్ధాంతానికి అనుగుణంగానే తాను ఆ పని చేసినట్లు చెప్పారు. ఈ వివరణ విన్న గాంధీజీ తన అనుభవం గురించి చెప్పారు. ఈ సంఘటన జరగడానికి కొంతకాలం ముందు ఆశ్రమంలో ఒక ఆవుదూడ అనారోగ్యంతో తల్లడిల్లింది. వైద్యుని ప్రకారం అది బ్రతికే అవకాశం లేదు. మరోవైపు మెడ తిప్పడానికి కూడా అది యాతన పడేది. ఆ సమయంలో దాన్ని చంపడమే ఆ బాధల విముక్తి అని గాంధీజీ నిర్ణయించారు. ఆ రోజుల్లో అది పెద్ద సమాచారంగా అలజడి రేపింది. చాలా మంది గాంధీజీని విమర్శించారు. ఈ సంఘటనను వివరించి గాంధీజీ పొట్టి శ్రీరాములను సమర్థించారు. ఎవరైనా సమయోచితంగా హింసాహింసల స్వరూపాన్ని ఆత్మసాక్షిగా నిర్ణయించుకోవాలి. ఈ విషయంలో సిగ్గుపడిన అవసరం లేదు, ఎవరికీ భయపడిన అవసరం లేదని రాశారు. శ్రీరాములు నిజమైన గాంధేయవాది, నిష్కళంక స్వభావి అని తెలుస్తోంది. ఈ లక్షణాలను కొందరు హేళన చేసేవారు, కొందరు శ్రీరాములు నిజాయితీని శంకించేవారు. ఎంతో మంది ఆయన చెప్పింది చేసి చూపించే సామర్థ్యాన్ని శ్లాఘించేవారు. గాంధీజీ కూడా శ్రీరాములు గుణగణాలు గమనించారు. క్రమంగా గాంధీజీ సన్నిహితుల్లో ఒకరిగా శ్రీరాములు మారిపోయారు. ఆశ్రమంలోని హృదయకుంజ్లో గాంధీజీ గారుండేవారు. స్త్రీలంతా ఛాత్రాలయం అనే వసతి గృహంలో ఉండేవారు. అక్కడ నియమం ప్రకారం పురుషులెవరూ రాత్రి 9 గంటల తర్వాత ఛాత్రాలయంలో ఉండకూడదు. కానీ ఆశ్రమ కార్యదర్శి నారాయణ దాస్, గాంధీ ఛాత్రాలయం నిర్వాహకురాలు ప్రేమ్ బెహన్ కంటక్గార్లు ఆ నియమం అతిక్రమిస్తున్నట్టు మిగతా ఆశ్రమవాసులు మిన్నకున్నారు. అయితే పొట్టి శ్రీరాములు ఈ విషయాన్ని గాంధీజీ దృష్టికి తెచ్చారు. అయితే ఆ పెద్దల గొప్పతనం ఏమిటంటే ఆనాటి నుంచి నారాయణ దాస్కు శ్రీరాములు పట్ల గౌరవం పెరగడం. ఇంకోటి కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పొట్టి శ్రీరాములు కుమారుడు గురుట్లోనే కనుమూశారని చెప్పుకున్నాం కదా. శ్రీరాములు అన్న నారాయణకు తమ్ముడు రంగయ్యకు కూడా సంతానం లేదని మనం తెలుసుకోవాలి. పొట్టి శ్రీరాములు తల్లి మహాలక్ష్మమ్మతో సోదరుడైన గునుపూడి నరసయ్య కుమార్తె సీతమ్మ శ్రీరాములకి భార్య అయింది. సీతమ్మ సోదరుల పిల్లలను శ్రీరాములు అక్క గురవమ్మ కుమారుడు ఎన్ఆర్ గుప్తా సంతానాన్ని సమీప బంధువులుగా మనం ఇక్కడ పరిగణించాలి. ఆ విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాం. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఒక చిన్న విరామం. హలో, నేను మీ మోహన్ బాబుని. గానసుధ మన టాంటెక్స్ రేడియో వినండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు నేను కలిసి వింటాం. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత, త్యాగశీలి మరియు పితామహుడికి జయమంగళం అనే అంశం మీద చర్చించుకుంటున్నాము. ఇది మొదటి భాగం. ఇంకా 4 భాగాలుంటాయి. తర్వాత బీహారు భూకంప బాధితులకు సేవలు ఏ విధంగా అందించారనే విషయం కూడా మనం ఒకసారి నెమరు వేసుకోవాలి. 1933 మే 8వ తేదీన గాంధీజీ ఆత్మ పరిశుద్ధి కోసం ఎర్రవాడి జైలులో 3 వారాల నిరాహార దీక్ష ప్రారంభించారు. నిరాహార దీక్ష ప్రారంభించిన నాడే బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని విడుదల చేసింది. శాంతి భద్రతల కోసం 1933 జనవరి నుండి కొనసాగిస్తున్న శాసనోల్లంఘన కార్యక్రమాన్ని గాంధీజీ తాత్కాలికంగా 6 వారాల వరకు నిలిపివేశారు. శాంతి భద్రతల ప్రతిపాదన వైస్రాయ్ పూర్తిగా తిరస్కరించినందున గాంధీజీ మళ్లీ శాసనోల్లంఘన కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎర్రవాడ నుంచి గుజరాత్ ప్రాంతం రాస్ గ్రామానికి తన సహచరులతో
పెద్ద ప్రదర్శన జరపడానికి గాంధీజీ 1933 ఆగస్టు 15వ తేదీని నిర్ణయించారు. అయితే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ముందు చూపుతో ముందు రోజు రాత్రే గాంధీజీతో పాటు 34 మంది ముఖ్య అనుచరులను అరెస్ట్ చేసింది. అహ్మదాబాద్లోని అంబాలాల్ సారాభాయ్ ఇంట్లో ఉండగా వీరందరినీ బంధించి సబర్మతి జైలుకు పంపారు. వీరిలో పొట్టి శ్రీరాములు కూడా ఉన్నారు. శ్రీరాములకు జైలు శిక్ష అంటే ఆశ్రమం వదిలి రావడమే ఎక్కువ ఖేదం కలిగింది. ఆ స్థాయిలో శ్రీరాములు గాంధీ తత్వాన్ని జీర్ణించుకున్నారు. అది 6 నెలల శిక్ష. సబర్మతి జైల్లో 1 నెల నుంచి తరువాత నాసిక్లోని జైలుకు శ్రీరాములను పంపారు. 5వ నెల శిక్ష అనుభవించే కాలంలో శ్రీరాములను ఎంతో మంది ఇతర ఖైదీలతో పాటు విడుదల చేశారు. ఎందుకంటే బీహార్ ఉత్తర ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా 1934 జనవరి 15 నుంచి 15వ తేదీన పగలు 2 గంటల సమయంలో భూకంపం సంభవించి 77,700 చదరపు మైళ్ళ విస్తీర్ణంతో పాటు ఆ ప్రభావం కారణంగా అనేక చోట్ల 60 మీటర్ల పొడవు 10 మీటర్ల లోతుగా ఉన్న పగుళ్లు ఏర్పడ్డాయి. 10 లక్షల ఇళ్లు నాశనమయ్యాయి. ఇసుక ఎగజమ్మడం వల్ల బావులు చెరువులు ఎండిపోయాయి. 1440 కిలోమీటర్ల దూరం దాకా రైలు మార్గం ధ్వంసమై లక్షల మంది ప్రజలు గాదుల్లోని గరిసెల్లోని ధాన్యంతో పాటు భూగర్భంలోకి పోయారు. పశువుల పేడలో జీర్ణం కాని గింజలను శుభ్రపరుచుకొని గంజి చేసుకునే స్థాయిలో విలయ తాండవం ఎదురైంది. కనుక బ్రిటిష్ ప్రభుత్వం ప్రజా సహకారం అందించింది. ఈ పరిస్థితిలో బీహార్ ప్రాంతానికి సంబంధించిన బాబు రాజేంద్ర ప్రసాద్ జనవరి 21న విడుదలై పూనాలో హరిజన సేవలో నిమగ్నమైన గాంధీజీకి తంతి ద్వారా తెలియజేశారు. గాంధీజీ విశ్వవ్యాప్త పిలుపు ఇచ్చి ఆదుకోమని భారతీయులందరినీ కోరారు. పునరావాస కార్యక్రమానికి రాజేంద్ర ప్రసాద్ నాయకత్వం వహించారు. గాంధీజీ ఆదేశం మేరకు పొట్టి శ్రీరాములు, ఆయన మేనల్లుడు ఎన్ఆర్ గుప్తా 1934 జనవరి 29న బీహారు భూకంపం బాధితుల కేంద్ర సహాయక సంఘంలో సభ్యులయ్యారు. బీహార్ సెంట్రల్ ఎర్త్క్వేక్ రిలీఫ్ కమిటీ. అప్పటికి భూకంపం సంభవించి 15 రోజులైంది. బాధితులకు సేవ చేయడం అనేది తనకు జీవితంలో లభించిన మహదావకాశంగా శ్రీరాములు పరిగణించారు. పొట్టి శ్రీరాముల నాయకత్వంలో అనుచరుల బృందం భూకంపం నష్టాల అంచనా, గృహ నిర్మాణం, ఆహారం, బట్టలు అందివ్వడం, రోడ్ల వంతెనల నిర్మాణం, నిధుల సేకరణ, వినియోగం, రైతులకు జాగ్రత్తలు వివరించడం, మిగిలిన ధాన్యాన్ని నిల్వ ఉంచడం, బాధితులకు ధైర్యం చెప్పడం మొదలైన పనులు చేశారు. బెల్సన్ డివిజన్లో బాధితులు కొందరు సాయం పుచ్చుకోవడానికి మొహమాట పడుతూ ఉంటే శ్రీరాములు అనుయాయులు చాలా జాగ్రత్తగా అనునయించారు. అస్తవ్యస్తమైన పరిస్థితి 4-5 నెలలకు కొంచెం కుదుటపడింది. అక్కడి భూసార స్థితి చెరకు పంటకు అనువని నిర్ణయించబడింది కనుక వేల సంఖ్యలో గానుగలు నెలకొల్పారు. కూలి పని చేసే వారికి కొంత పని లభించడం మొదలైంది. చౌకగా లభించే చిలగడదుంప ముఖ్య ఆహారమైంది. అయితే దీనిలో పోషకాహారం లోపించి పక్షవాతం, బోధకాలు వంటి వ్యాధులు కూడా పెరిగాయి. దాంతో ఆరోగ్యపరమైన కార్యక్రమాలు కూడా శ్రీరాములు బృందం స్వీకరించింది. వర్షాకాలంలో వరదల తాకిడి బీహార్ ప్రాంతానికి ఎక్కువ. ఆ సహాయ కార్యక్రమాలు కూడా మీద పడ్డాయి. ఇలా పొట్టి శ్రీరాములు సుమారు 10 నెలలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొని మహత్తరమైన సేవ చేశారు. చాలా మంది అభిమానం, ప్రశంసలు కూడా పొందారు. తర్వాత క్రమబద్ధమైన జీవితం గడపాలని ఆలోచిస్తున్న సమయంలో నారాయణ దాస్ గాంధీ ఓ వర్తమానం పంపారు. తను కొత్తగా రాజ్కోట్లో ప్రారంభించిన సత్యాగ్రహ ఆశ్రమంలో చేరమని, ఆ ఆశ్రమంలో ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధం, హరిజనోద్ధరణ కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి అక్కడికి వెళ్లి 6 నెలలు మాత్రమే ఉన్నారు. అక్కడి నుంచి ధారవాడలో వల్లభాయ్ పటేల్ నిర్వహించే శ్రమజీవి ఆశ్రమంలో చేరాలని శ్రీరాములు సంకల్పించారు. ఈ ఆలోచన నారాయణ దాస్కు నచ్చకపోయినా పొట్టి శ్రీరాములు ధారవాడ వెళ్లిపోయారు. 1935-36 కాలంలో పొట్టి శ్రీరాములు ప్రశాంత వాతావరణంలో ఉన్నారు. కానీ అక్కడ కూడా పనిచేయకుండా సుఖపడాలనే వారిని బాధపడ్డారు. విషయం గమనించాక అక్కడి నుంచి వెళ్లిపోవాలని తలంచారు. అప్పుడు అందిన వర్తమానం అమాంతంగా పొట్టి శ్రీరాములను తెలుగు ప్రాంతానికి తీసుకొచ్చింది. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో చిన్న హలో, నేను మీ గుండు హనుమంతరావుని. గానసుధ మన టాంటెక్స్ రేడియో. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అమరజీవి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత, త్యాగశీలి మరియు పితామహుడికి జయమంగళం అన్న అంశం మీద చర్చ జరుగుతోంది. ఇది మొదటి భాగం. ఇంకా 4 భాగాలుంటాయి. తర్వాత మేనమామ ఊరు మారెళ్లలో ఏమైంది అక్కడ,
నెల్లూరు ప్రాంతం జువలదిని నుండి ఒక జాబ్ వచ్చింది. ఆ ఉత్తరం రాసింది తమ్ముడు రంగయ్య గుప్తా. జువలదిని పంచాయతీ బోర్డు వైద్యశాలలో రంగయ్య డాక్టరు. వారు రాసిన ఉత్తరం ప్రకారం తన మేనమామ గునుపూడి నరసయ్య చివరి దశలో ఉన్నారు. తల్లి మహాలక్ష్మికి అన్నయ్య అయిన నరసయ్య కుమార్తె సీతమ్మనే శ్రీరాములు వివాహమాడారనే సంగతి మనకు తెలుసు. సమాచారం తెలియగానే పొట్టి శ్రీరాములు తారవాడ నుండి బయలుదేరి మారెళ్లకు వచ్చారు. శ్రీరాములు వచ్చిన తరువాత కేవలం 2 రోజులు మాత్రమే నరసయ్య జీవించి ఉన్నారు. శ్రీరాములు తమ్ముడు రంగయ్య గారు నరసయ్యకు సేవ చేశారు. శ్రీరాములు మారెళ్లు చేరిన 2వ రోజు రాత్రి 10 గంటలకు నరసయ్య కన్నుమూశారు. నరసయ్య అంత్యక్రియలు దగ్గర నుండి జరిపించారు శ్రీరాములు. మరణించిన వారి ఆత్మశాంతి కోసం బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయడం స్థిరపడిన ఆచారం. నరసయ్య గతించిన 16వ రోజు రాత్రి 9 గంటలకు చుట్టుపక్కల గ్రామాల నుండి దాదాపు 100 మంది బ్రాహ్మణులు సంభావన కోసం వచ్చారు. వారు అడిగినంత ఇచ్చే పరిస్థితి శ్రీరాములకు లేదు. దాంతో బ్రాహ్మణులు శ్రీరాములు బంధువులకు మధ్య వాదోపవాదాలు పెరిగాయి. అది పెద్ద తగాదాగా మారే పరిస్థితి తయారైంది. అప్పుడు శ్రీరాములు తన బంధువులను నివారించి బ్రాహ్మణులు మాట జారిన ఆవేశపడవద్దని నచ్చచెప్పారు. దాంతో బ్రాహ్మణులు దూషించి అలసిపోయి చివరకు ప్రయోజనం లేదని ఇచ్చిన దానితో తృప్తిపడి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ఆ ప్రాంతంలో బ్రాహ్మణులు సంభావనకు అలా పీడించడం మానివేశారు. మేనమామ ఊరు మారెళ్లలో శ్రీరాములు సుమారు 7 నెలలు ఉన్నారు. ఆ ప్రాంతం వారికి నూలు వడకడం బోధించారు. వివాదాలను తీర్చుకోవడానికి కోర్టులకు వెళ్లవద్దని నచ్చచెప్పి ధనాన్ని కాలాన్ని పొదుపు చేసుకోవడం నేర్పించారు. చిన్న చిన్న తగాదాలు తీర్చి సామరస్యం పెంపొందింపజేశారు. మారెళ్ల ప్రాంతంలో సుమారు 50 అంబరు చర్ఖాలను పంచి నూలు వడికే అలవాటు కలిగించారు. తన మామ ఇంట్లో తమ్ముని ఇంట్లో చర్ఖాలు ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో శ్రీరాములు రోజుకు 8 గంటలు నూలు వడికేవారు. ఆ నూలుతో వస్త్రాలు నేయించి తన 2 కుటుంబాలకు ఇచ్చేవారు. అంతేకాకుండా మారెళ్లలో గ్రామీణ వైద్య శాఖ భవన నిర్మాణం కోసం చందాలు పోగు చేయడం ప్రజలకు ప్రభుత్వానికి ప్రేరణ అయ్యింది. చాలా స్వల్పకాలంలో ఆ భవనం పూర్తయింది. అలాగే ఆ ఊర్లో ఉండే త్రాగుడు అలవాటు మాన్పించాలని ప్రయత్నించారు. దురలవాటు అనర్థాలను తెలియజెప్పడానికి ప్రయత్నించారు. అయితే ప్రజలు పెడచెవిన పెట్టారు. దానికి శ్రీరాములు 2 రోజుల నిరాహార దీక్ష ప్రారంభించారు. దానికి వారిలో పరివర్తన కలిగి తాగుడు మానేస్తామని ప్రమాణం చేశారు. వాళ్లలో కలిగిన పరివర్తనను అవకాశంగా తీసుకొని శ్రీరాములు వారితో ఆ ఊరిలో పాడుబడిన బావికి మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమాలు తృప్తి కలిగించినా అది ఒక గ్రామానికి పరిమితం కావడం శ్రీరాములకు బాధ కలిగింది. ఒంటరిగా తానేమీ చేయగలనని ఆలోచించారు. మేనల్లుడు ఎన్ఆర్ గుప్తతో చర్చించారు. గాంధీజీ ఆశయాలు సాధించే ఏదైనా ఆశ్రమంలో చేరాలని భావించారు. దాని మూలానే ఆంగలూరులో ఎర్నేని సుబ్రహ్మణ్యంతో సాంగత్యం అండి. 1930లో గాంధీజీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ఏకైక తెలుగు వ్యక్తి ఎర్నేని సుబ్రహ్మణ్యం. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో అంగలూరులో ఎర్నేని సుబ్రహ్మణ్యం గాంధీ ఆశ్రమం నిర్వహిస్తున్నట్టు శ్రీరాములకు తెలిసింది. సబర్మతి ఆశ్రమంలో తన సహచరుడైన మందపల్లి మల్లికార్జున గుప్తా అదే ఆశ్రమంలో ఉన్నట్టు కూడా తెలిసింది. తన ఆస్తంతా ఆశ్రమానికి ధారపోసిన ఆజన్మ బ్రహ్మచారి మల్లికార్జున గుప్తా. పొట్టి శ్రీరాములు 1939లో గాంధీ ఆశ్రమంలో చేరినట్టు తెలుస్తోంది. ఎర్నేని సుబ్రహ్మణ్యం తన ఆశ్రమం నుంచి దరిద్ర నారాయణ అనే వారపత్రికను గాంధీజీ ఆశయ ప్రచారం కోసం ఆశ్రమ కార్యక్రమాల కోసం నడిపేవారు. ఆ పత్రికలోని వ్యాసాలు శ్రద్ధగా చదవడమే కాక అందులో శ్రీరాములు తన వ్యాసాలు రాయడంతో పాటు మరికొన్ని అనువాదాలు కూడా చేసి ప్రచురించారు. సబర్మతి ఆశ్రమాన్ని పోలినది గాంధీ ఆశ్రమం. రెండింటిలో దాదాపు ఒకే రకమైన రీతిలో కార్యక్రమాలు సాగేవి. స్త్రీలకు ప్రత్యేక శ్రద్ధ ఇస్తూ హరిజన బాలబాలికలకు ఉచిత ప్రవేశం కల్పించారు. అక్కడ శ్రమశక్తికి ప్రధాన పాత్ర ఉండేది. ఆశ్రమానికి అనుబంధంగా ఒక పాఠశాల కూడా ఉండేది. అలాగే 1500 విలువైన పుస్తకాలున్న గ్రంథాలయం కూడా ఉండేది. వీటికి తోడు ఉచిత ఆయుర్వేద పశు వైద్యశాల అదనంగా నడపబడేవి. ఇవన్నీ పరిసర గ్రామవాసులకు కూడా తోడ్పడేవి. అటు క్రిప్స్ రాయబారం విఫలమైంది. క్విట్ ఇండియా ఉద్యమం చర్మాంకానికి తెరతీసింది. డూ ఆర్ డై అంటే చావోరేవో నినాదంతో ఈ ఉద్యమం 1942 ఆగస్టు 8న గాంధీజీ ప్రారంభించారు. తెల్లవారుజామున 3:30 గంటలకు బ్రిటిష్ ప్రభుత్వ పోలీసులు ఎటువంటి వారెంటు లేకుండా గాంధీజీని అరెస్ట్ చేశారు. తర్వాత కస్తూరిబా గాంధీని కూడా అరెస్ట్ చేశారు. దాదాపు ముఖ్య నాయకులందరూ కటకటాల పాలయ్యారు. అంగలూరు గాంధీ ఆశ్రమంలో ఉన్న పొట్టి శ్రీరాములను గాంధీజీ అరెస్ట్ వార్త దిగ్భ్రాంతికి లోన్ చేసింది. 1931 జనవరి 26న
సంపూర్ణ స్వరాజ్యం కావాలని తీర్మానం జరిగింది కనుక ఆ తేదీన గుడివాడ వెళ్లి శ్రీరాములు జాతీయ జెండా ధరించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. దానితో బ్రిటిష్ ప్రభుత్వం పొట్టి శ్రీరాములను అరెస్ట్ చేసి 6 నెలల శిక్ష విధించింది. తొలుత రాజమండ్రి జైల్లో ఉంచి పిమ్మట శ్రీరాములను బళ్ళారి సెంట్రల్ జైలుకు పంపారు. బళ్ళారి జైల్లో వావిలాల గోపాలకృష్ణయ్యకు సాన్నిహిత్యం ఏర్పడి పొట్టి శ్రీరాముల మీద గౌరవం పెరిగింది. బళ్ళారి జైలు నుండి శ్రీరాములు విడుదలైన సమయానికి పెద్ద నాయకులంతా జైలులో ఉన్నారు. ఏ కార్యక్రమం చేపట్టాలో బోధపడలేదు. దాంతో పొట్టి శ్రీరాములు జువ్వలదిని వెళ్లారు. చుట్టుపక్కల గ్రామాలలో నూలు వడకడం గురించి చెప్పి చర్కాలు ఏర్పాటు చేయించారు. చర్కాలు రిపేర్ చేసేందుకు అవసరమైన సామాగ్రిని తన వెంట తీసుకుని వెళుతుండేవారు. అతని కృషికి ఆ ప్రజలు కూడా స్పందించడం ప్రారంభించారు. ఇదండి ఈనాటి అమరజీవి పొట్టి శ్రీరాములు, భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత, త్యాగశీలి మరియు పితామహుడికి జయమంగళం అనే అంశం మీద మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అయితే సమయానుభావం వల్ల ఈ రోజు కార్యక్రమం ఇంతటితో ముగించాల్సి వస్తుంది. నాకు ఈ కార్యక్రమానికి సహకరించిన పుస్తకం అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి రచన, శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్. చక్కని చాలా అంశాలు కొత్తగా తెలుసుకుంటున్నాను. వింటూనే ఉండండి, వినండి, వినిపించండి. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం వచ్చే ఆదివారం వరకు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. గుడ్ బై. ధన్యోస్మి. నేను మీ ఆర్జే ఎన్ఆర్యు డాక్టర్ నరసింహారెడ్డి ఉరిమిండి. ఇప్పుడు టాంటెక్స్ ప్రకటనలు. టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న పోషకదాతలను ఒకసారి గుర్తిద్దాం. ప్లాటినం స్పాన్సర్స్: డాక్టర్ ప్రేమ్ రెడ్డి, ప్రెసిడెంట్, సిఇఓ అండ్ చైర్మన్, ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంక్. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్, తిరుమల్ రెడ్డి కుంభం, బావర్చి ఇండియన్ క్విజీన్, ఇండియా బజార్, కుడిస్తాన్. తర్వాత గోల్డ్ స్పాన్సర్స్: రైజ్ కమర్షియల్, తనిష్క్ USA, చాప్టర్ 1 ఇండియన్ రెస్టారెంట్, ఎపిక్ ఈవెంట్స్, ద లా ఫర్మ్ ఆఫ్ సిమ్ పర్వతనేని అండ్ బ్రౌన్ PLLC, విరాట్ సొల్యూషన్స్, కిరణం టెక్నాలజీస్, శ్లేష టాక్ థింక్ డెలివర్, అజయ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, అశోక్ బాబు కొల్లా అండ్ ఫ్యామిలీ, శ్రీకాంత్ పోలవరపు అండ్ ఫ్యామిలీ, మై ట్యాక్స్ ఫైలర్, శరత్ రెడ్డి ఎర్రం అండ్ ఫ్యామిలీ, మురళి వెన్నం అండ్ ఫ్యామిలీ. తర్వాత సిల్వర్ స్పాన్సర్స్: రిజమ్ సాఫ్ట్, #India, ఇండియన్ అథెంటిక్ ఫుడ్, ఎల్డరాడో పెట్ హాస్పిటల్, సేఫ్ హెవెన్ సైకాట్రీ, క్విబెక్ సొల్యూషన్స్, SPS సింగిల్ పాయింట్ సొల్యూషన్, నవాబ్ హైదరాబాదీ హౌస్, డాక్టర్ నరసింహారెడ్డి ఉరిమిండి, రమణ్ రెడ్డి కృష్ణపాటి అండ్ ఫ్యామిలీ, ఎలన్ కోయా CPA LLC, డాక్టర్ శ్రీనాథ్ వట్టం అండ్ ఫ్యామిలీ, ఇస్మాయిల్ పెనుగొండ అండ్ ఫ్యామిలీ. అవండి ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ స్పాన్సర్స్. టాంటెక్స్ సంస్థకు ఈ పోషకదాతలందరూ కూడా కలిసి ప్రాణవాయువు లాంటి నిధులను అందిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సమాజంలో మనుషులందరూ సమానంగా ఉండాలని చెప్పి భూమి కోసం, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం సాయుధ పోరాట పంథాయే సరైన మార్గమని నమ్మి ఉరికొయ్యలపై ఉయ్యాలలుగినట్టి వీరులార మీకు ఎర్రర దండాలు, నీ పాదాన పరిపరిద